మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్పర్ క్షమాగుణం, దయాగుణం, సకల గుణాల సంపన్నుడు, ఏక ప్రతివతుడు శ్రీరాముడు, అతడే మన ప్రదీపుడు. అమ్మా నేనేదో ఫ్లూట్ పట్టుకుందాం అనుకున్నాను, నువ్వేంటి బాణం పెట్టావు చేతిలో? అందుకే ఏక ప్రతివ్రతుడు అన్నాం. ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను అలాగే మెయింటైన్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ. పీ ఫర్ పర్ణశాల. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఊరి గుడిసైన పర్ణశాలలో అయినా నీతో కళ్ళు మూసుకుని బతికేస్తా. అంటే ఆవిడ ఎంత చక్కగా చెప్పారంటే, నువ్వు నన్ను చేసుకుంటే మొత్తం అడవి గుడిసే మన బతుకంతా. ఓకే, ఆర్ ఫర్ ఆర్ రావణుడు. 10 తల్ల తెలివి, ప్రతి క్షణం శివభక్తి. ఇవన్నీ మా ప్రదీప్ లో కూడా ఉన్నాయి. ఆవిడ హీరో అంటది, నువ్వు విలన్ అంటావు. క్లారిటీ ఇవ్వండి అమ్మా, గడ్డం అటు ఇటు కాకుండా పెంచా. ఈ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. ఈ ఫర్ ఎంగిల్ పళ్ళు. శబరి ఎంగిల్ చేసిన పళ్ళు ఆ శ్రీరాముడు తింటే, నువ్వు ఎంగిల్ చేసిన పళ్ళు నేను తినడానికైనా రెడీ. నేను ఈ మధ్యన సగం ఉంచట్లేదమ్మా, మొత్తం తినేస్తున్నాను, అది ప్రాబ్లం. ఎస్ ఫర్ షామిలీ హియర్. షామిలీ హియర్ గారు చెప్పండి. హియర్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. కాదు, మీ పేరు. ఎస్ అంటే సీత. సీత రాముడి కోసం వనవాసం చేసింది, నేను మీ కోసం ఉపవాసం చేస్తున్నాను. ఆవిడికే నమ్మసంగా లేదు, నేను మీకు ఉపవాసం చేస్తున్నా. వెరీ గుడ్, సూపర్. ఇంకో ఎస్ ఫర్ శ్రీరాముడు. వేల సైన్యం, 100 గుర్రాలు, బాగా బలిసిన ఏనుగులు. కాదు, ఒక సమర్థవంతమైన రాజు, ఆయనే శ్రీరాముడు. అలాంటి వాడే ప్రదీపుడు, మన నాయకుడు. అయ్యో అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. పైన మా బ్యాచ్. తెల్ల షర్ట్, తెల్ల పంచు. వెరీ గుడ్. ప్లే చేసేవాడు కూడా అబ్బాయి కదా, బాగా కుళ్ళు అడిగి. ఓకే, సో ఇలాంటి క్రియేటివిటీ మా సుబ్బారావు వాడాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, దానికోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే పాస్వర్డ్ అవన్నీ కట్టాలి కదా. సో జాన్ వచ్చి అడిగాడు, సుబ్బారావు పాస్వర్డ్ చాలా టఫ్ గా ఉండాలమ్మా, ఏం పెట్టావు అని. ఏముంది సార్, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, రావణాసురుడు, స్పైడర్ మ్యాన్, ఢిల్లీ అన్నాడు. ఇదేం పాస్వర్డ్ రా, ఎవడైనా ఇలా పెట్టుకుంటాడు. ఏ పిచ్చోడా, నువ్వు కింద చదవలేదా? మినిమం 5 క్యారెక్టర్స్ అన్నాడు. 5 క్యారెక్టర్స్. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ అడిగాడు, స్పైడర్ మ్యాన్ పెట్టా. మరి ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ అని అడిగాడు, ఢిల్లీ పెట్టా అందులో అన్నాడు. సో మీరు కూడా ఇలాంటి క్రియేటివిటీ బాగా వాడుంటారు కదా. మీ లైఫ్ లో మీరు వాడిన క్రియేటివిటీ ఏంటి? ఒకసారి నేను మా మమ్మీ కలిసి గుడికి వెళ్ళాము. అయితే మమ్మీ డబ్బులు ఇచ్చి హుండీలేమని చెప్పింది. అయితే నేనేం చేసా, వెళ్ళి చెప్తాడు కానీ బయట ఏదో కొనుక్కుని తిన్నా. కొనుక్కుని తింటే మా అమ్మ అడిగింది, మళ్ళీ ఏం చేశారు డబ్బులు హుండీలో వేసావు లేదా అంటే, లేదమ్మా బయట వేరే కొనుక్కుని తిన్నా. ఎందుకు కొనుక్కున్నారంటే, దేవుడు గుడిలోనే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కదా, అందుకే వెళ్ళి కొనుక్కుని తిన్నా. షాప్ లో అమ్మాయి వాడి దగ్గర కూడా ఉన్నాడని చెప్పి క్రియేటివిటీ పాడుగాను. ఎక్స్ప్రెస్ చార్జెస్ షోకి రమ్మని పొద్దున కాల్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఏమన్నారు, 2 బైక్స్ లో వెళ్దాంరా అని చెప్పారు. అయితే నేనేం చెప్పినా, పెట్రోల్ ఎందుకురా వేస్ట్ అవుద్ది అంటే, పెట్రోల్ వేస్ట్ అయినా సరే నేను తాడు తీసుకొని వస్తా, ఒక బండికి తాడు కట్టి తీసుకెళ్దామని క్రియేటివిటీ గా ఆలోచించాను. చాలా గ్రాండ్ గా వచ్చాడు ఆయన. వెరీ గుడ్. ఇంకా హలో ప్రదీప్ అన్న, నా పేరు సాయి కుమార్. అరే నమస్తే అన్న. నమస్తే. హౌ ఆర్ యు? ఇంట్లో బట్టలు ఆరేసినప్పుడు హౌ ఆర్ యు అని అడిగితే చూడు, డార్లింగ్ ఏం టెన్షన్ లే, నవ్వు ఒకసారి. నువ్వు సూపర్ డాన్స్ చేసావు, నీకు ఆ విషయం తెలుసా? నా పక్కన డాన్స్ చేసి నువ్వే కదా, ఒక్క స్టెప్ కూడా మ్యాచింగ్ కాకుండా భలే వచ్చింది మన ఇద్దరు. ఆయన ఇప్పటికీ ఎక్స్ప్రెషన్ మార్చలేదంటే ఆయన ఆన్సర్ గుర్తు తెచ్చుకున్నాడు. నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కూడా ఇది అయిపోతే నేను ఆన్సర్ చెప్తా. చెప్పన్నా, నేను డిస్టర్బ్ చేయ చెప్పేసి. ఇంట్లో బట్టలు ఆరేసినప్పుడు. కాదు అంటే ఏం చదువుతూ ఉంటాను? బీకాం కంప్యూటర్స్ డిగ్రీ చదువుతాను. మీ పేరు? సాయి కుమార్. మీరు ఏదో చెప్తున్నారు ఆన్సర్. ఇంట్లో దండ మీద బట్టలు ఆరేసినప్పుడు. మామూలుగా చిన్నప్పటి నుంచి ఊగుతుంటారా? మామూలు స్ట్రైట్ ఇట్లానే ఉంటానా? ఇట్లానే ఉంటా. ఒక చిన్న షేక్ ఉండాలంటా? ఏ కాదన్నా. ఓకే, ఎస్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇంట్లో దండ మీద బట్టలు ఆరేసినప్పుడు. సాయి కుమార్ గారి సినిమాల్లో చూస్తూ ఉంటాం.
సాయి కుమార్ గారి సినిమాలు చూసినానా? ఏదో ఆన్సర్ ఏదో చెప్తున్నారు. ఇంట్లో దండ మీద బట్టలు ఆరేసినప్పుడు. కాదు, కనిపించే 3 సినిమాలు. ఆ డైలాగ్ వచ్చా? ఆ ఒక్క డైలాగ్ చెప్పేసి కూర్చో. కనిపించే 3 సినిమాలు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం. కనిపించే 4వ సింహం ఈ సాయి కుమార్. సరే, మీరు ఏదో దండం మీద బట్టలారేయడం గురించి చెప్తున్నారు. మర్చిపోయినా అది. హాయ్ ప్రదీప్, నా పేరు ఝాన్సీ. ఎస్. బంగారం విలువ ఎంతమ్మా? నా వెయిట్ అంతా. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను తిరుపతికి వెళ్ళాడు. తిరుపతి నుంచి ఏం తీసుకొచ్చావురా అంటే గుండు చేసుకొని చుట్టూ తీసుకొచ్చా అన్నాడు. తెచ్చుకున్నాడు మళ్ళీ? తెచ్చుకున్నాడు. తర్వాత రాదని డౌట్ ఏమో అతికించేది. హాయ్ ప్రదీప్ అన్నయ్య. దిస్ ఇస్ సాయి కిరణ్. నువ్వు నాకు అన్నయ్యలా ఉన్నావు. నువ్వు నేను అన్నయ్య ఏంటి? ఏదైనా అకౌంట్ కి పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఎక్కడ మర్చిపోతామో తెలియక ఫర్గాట్ అని పెట్టుకున్నాను. సో దట్ ఎప్పుడు మర్చిపోయినా ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంటుంది. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఎవడో ఓపెన్ చేసేస్తాడులే. నాకు ఎప్పుడైనా ఇంజెక్షన్ అంటే భయం ఉన్నప్పుడు, అది కంపల్సరీ అయినప్పుడు ఇంజెక్షన్ చేసుకోవడం, అప్పుడు నేను ఏదైనా డూకెట్ హ్యాండ్ పెట్టుకొని వెళ్ళి ఇంజెక్షన్ చేపించుకుంటా. మా తల్లే. నాకైతే చిన్నప్పుడు అంతా వాచిపోయేది కదా. అప్పుడు ఎలా డూప్లికేటెడ్. ఓకే, ఇక చపాతీ చేద్దామని చపాతీ పిండి రెడీ పెట్టుకుని ఉంటే తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది. సో ఐరన్ బాక్స్ తీసుకుని చపాతీ వేసేసుకుని తినేసాం. ఉప్పు, కారం, నూనె అన్ని దాని మీద వేసుకున్నావు కదా అన్ని. నెక్స్ట్ డే ఎవడ చొక్కాయని విస్త్రీ చేసినప్పుడు చూడమ్మా, చపాతీ బ్యాచ్లు అన్ని ఉంటాయి వాళ్ళకి. దీక్షిత. ఎస్. మా ఫ్రెండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి స్ట్రైట్నర్ లేదని ఐరన్ బాక్స్ తో స్ట్రైట్నింగ్ చేయించుకుంది. ఆరబెట్టుకోవడానికి స్టవ్ మీద వేయలేగా జుట్టు. రోడ్ మీద వెళ్తుంటే ఎవరైనా స్టాండ్ మర్చిపోతే స్టాండ్ అని చెప్తే వాడు నిల్చున్నాడు. దర్శనానికి వెళ్ళినప్పుడు. ఎక్కడికి? దర్శనంకి. గుడికి ప్రసాదం ఎక్కడ రావాలని గ్లాస్ ఎక్కువ తీసుకోను, పెద్ద గ్లాస్ తీసుకోను. అక్కడ గ్లాసులు వాడకూడదు అన్న, చెయ్యే వాడాలి. సరిపోదా? ధూప్ అవుతుంది. గ్లాసులు ఎక్కడ వాడాలో, చెయ్యి ఎక్కడ వాడాలో తెలుసుకో. తర్వాత విషయాలన్నీ మార్నింగ్ కలిపాడు ఆయన. నా పేరు నిశ్చల. హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు? ఓకే. హైదరాబాద్ లో ఎండ ఎక్కువ అయింది, సో నేను బయటనే ఆమ్లెట్ వేసుకున్నాను.